హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. ఈ వీడియోలో మనము భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధి క్రమాన్ని గురించి చదువుకుందాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్య పైన అనేకమైనటువంటి ప్రశ్నలు రావడం అనేది జరుగుతూ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో మన భారతదేశంలో ప్రారంభమైనప్పుడు కేవలము వ్యాపారం పైన మాత్రమే దృష్టిని పెట్టింది, కానీ భారతదేశం యొక్క సంక్షేమం పైన దృష్టి పెట్టడం అనేది జరగలేదు. 1813 సంవత్సరము వచ్చే నాటికి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అనే ఆలోచనతో ఈ 1813లో 1,00,000 రూపాయలను కేటాయించడము అనేది జరిగింది. అయితే ఈ 1,00,000 రూపాయలు బడ్జెట్ను కేటాయించి సాంకేతికపరమైన మతపరమైనటువంటి విద్యను ప్రారంభించారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. రెండో పాయింట్కి వస్తే, ఈ 1813లో ప్రారంభించినటువంటి ఈ విద్య విధానము అభివృద్ధి చెందుతూ వచ్చింది. అభివృద్ధి చెందుతూ వచ్చిన తర్వాత ఈ 1833 నాటికి ఈ విద్యను ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక 10 లక్షల రూపాయల బడ్జెట్ను కేటాయించడం అనేది జరిగింది. ఇది రెండో పాయింట్. ఇంకా మూడో పాయింట్కు వచ్చే నాటికి చూసుకున్నట్లయితే 1833లో 10 లక్షల రూపాయలు కేటాయించారు కదా. ఈ 10 లక్షల రూపాయలతో ఎట్లా ఈ విద్యను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ 1835 సంవత్సరంలో లార్డ్ మేకాలే కమిటీని వేయడం అనేది జరిగింది. ఈ విద్య అభివృద్ధి కోసము భారతదేశంలో వేసినటువంటి మొట్టమొదటి కమిటీగా మనం ఏమనుకోవచ్చు, లార్డ్ మేకాలే కమిటీ అని అనుకోవచ్చు. ఇంకా నాలుగో పాయింట్కి వచ్చినట్లయితే, ఈ లార్డ్ మేకాలే కమిటీ సూచనల ఆధారంగా విద్య అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ విషయం మనందరం తెలుసుకున్నాం. 1854 వచ్చే నాటికి వుడ్స్ డిస్పాచ్ కమిటీ అంటాం, దాన్ని వుడ్స్ డిస్పాచ్ కమిటీ అంటాం. ఇది కూడా దేనికోసం ఎక్కువగా పనిచేసింది అంటే ఆంగ్ల విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే పని చేయడం అనేది జరిగింది. ఈ వుడ్స్ డిస్పాచ్ అనేటువంటిది ఏం చేసిందంటే, ఈ భారతదేశంలో ఈ విద్యను ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలన్నటువంటి సూచనలను ఇవ్వడం మూలంగా మన భారతదేశంలో 1857 సంవత్సరంలో, అందరికీ 1857వ సంవత్సరం అనగానే సిపాయిల తిరుగుబాటు అనేది గుర్తుకొస్తుంది. ఈ 1857లోనే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు మనందరము పీజీలు, పిహెచ్డీలు, యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ని పొందుతున్నామునంటే ఆంగ్ల విద్యలో యూనివర్సిటీసు 1857లోనే స్టార్ట్ అయినాయి. మద్రాస్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ. మరి ఈ 3 యూనివర్సిటీస్ కూడా లండన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు అయినాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ విధంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి పునాదులు వేసింది ఏ సంవత్సరము అని అంటే 1857వ సంవత్సరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ విధంగా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కానీ ఇంకా కొంత ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో హంటర్ కమిషన్ అనే దాన్ని వేయడం అనేది జరిగింది. ఈ హంటర్ కమిషన్ను ఎందుకు వేశారు అంటే, ఇంతకంటే ముందు ఉన్నటువంటి విద్యా కమిషన్లు కానీ లేకపోతే ప్రారంభమైనటువంటి విధానం అంతా చూసుకుంటే పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఈ విద్యకు అవకాశం అనేది లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యకు దూరమయ్యారు. అందుకే ఈ హంటర్ కమిషన్ అనేది ఏదైతే ఉందో, ఈ హంటర్ కమిషను గ్రామీణ విద్యా విధానం పైన ఏం చేసిందంటే దృష్టిని సాధించింది. ఈ రోజున మన గ్రామాలలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అని అంటే ఇక్కడనే పునాదులు పడ్డాయి అన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. హంటర్ కమిషను ఏ విద్యా విధానం పైన ఎక్కువగా దృష్టి పెట్టింది అని అంటాడు ఎగ్జామ్లో, అప్పుడు గ్రామీణ విద్యా విధానం పైన.
దీని తర్వాత మళ్ళీ మనకి ఏం చేశారంటే ఈ 1857 సంవత్సరంలో యూనివర్సిటీస్ స్టార్ట్ అయినాయి అని చెప్పినాను కదా. ఈ యూనివర్సిటీస్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 1904 సంవత్సరంలో యూనివర్సిటీల చట్టము అనేదాన్ని తీసుకొచ్చినారు. ఈ యూనివర్సిటీల చట్టం అనేది ఏం చేసింది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని భారతదేశంలో ఇంకా ఎక్కువగా విస్తరింప చేయటానికి తోడ్పాటును అందించడం అనేది జరిగిందన్న విషయాన్ని గమనించాలి. ఈ విధంగా ముందుకెళ్తున్నప్పుడు 1907 సంవత్సరంలో, ఎప్పుడమ్మా మనకి 1907 సంవత్సరంలో స్లాడర్ కమిషన్ అనే దాన్ని వేయడం అనేది జరిగింది. ఈ కమిషన్ కూడా విద్య కోసం ఎక్కువగా ఏం చేసిందంటే కృషి చేసింది. అట్లా ముందుకొస్తున్నప్పుడు 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది మనం చూసుకున్నాం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఎందుకు చేసినారు అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మనకు తెలవాలి. 1919 చట్టం అనేది ఉంది, మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మేషన్స్ అంటారు. ఆ రీఫార్మేషన్స్ని మార్చడం కోసము 1927లో సైమన్ కమిషన్ అనే దానిని భారతదేశానికి పంపింది బ్రిటిష్ గవర్నమెంట్. ఈ సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా భారతదేశంలో 3 రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా విద్య గురించినటువంటి చర్చలు అనేటటువంటివి జరిగినాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా విద్యపైన చర్చ జరిగింది కదా. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలన్నిటినీ అమలు చేయడం కోసము చేయబడినటువంటి చట్టమే 1935 భారత ప్రభుత్వ చట్టం. అయితే ఈ చట్టంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడం కోసము 1937లో వార్ధా విద్యా పథకం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీన్ని తీసుకొచ్చారంట, వార్ధా విద్యా పథకం అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందన్నమాట. ఇది బ్రిటిష్ వారి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు. దాని తర్వాతకు వచ్చినట్లయితే మనకు యూజీసీ అనేటి ఈ ఏర్పాటు కావడం, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం అంతా కూడా యూజీసీ కింద ఉండడం అనేది జరిగిందన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన భారత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి 11వ ప్రాథమిక విధి ప్రకారము లేదా 21A ఆర్టికల్ ప్రకారము ఇప్పుడు మనకు విద్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వము ఉచితమైనటువంటి విద్యా పథకాలు పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేకమైనటువంటి ఉచితమైనటువంటి విద్యా పథకాలు పెట్టి ప్రస్తుతము అన్ని రాష్ట్రాలు కూడా ఇంగ్లీష్ మీడియం పైననే ఎక్కువ శ్రద్ధ చూపి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కోసము అనేకమైనటువంటి డబ్బులను కూడా వెచ్చించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మన భారతదేశంలో 1813 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు విద్యా విధానము అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ ఖచ్చితంగా ప్రతి అంశం పైన ఏం చేయాలా, కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ప్రీవియస్ ప్రశ్నలను మననం చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఈజీగా మీరు మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ పాలిటీ క్లాసెస్, గ్రామ పంచాయతీ చట్టానికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆ క్లాసెస్ని వినండి, రానున్నటువంటి నోటిఫికేషన్స్లో ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్.